ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు భగ్గుమంటున్నాడు. ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వాళ్ళ రాష్ట్రంలోని 71 మండలాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉండగా మరో 277 మండలాల్లో సాధారణ వడగాల ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లే వాళ్ళు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అవసరం లేకపోతే బయటకు రావద్దని సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రతను తేలిగ్గా తీసుకోరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, హీట్ వేవ్స్ కొనసాగుతాయంటున్నారు. ఎలాంటి జాగ్రత్తలు చెప్పింది వాతావరణ శాఖ? మనం ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక ఎండ తీవ్రతలు రోజు రోజుకి అయితే కనుక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ నుంచి కావచ్చు, అదేవిధంగా వైద్య నిపుణులు సైతం కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 45 నుంచి 47 డిగ్రీల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇవి ఏదైతే IVRS మెసేజెస్ ద్వారా సందేశాలు అనేది కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే రాష్ట్రంలోనే 71 మండలాల్లో తీవ్ర వడగాలు కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఎవరు కూడా బయటికి అత్యవసర పరిస్థితుల్లో తప్పితే అనవసరంగా ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరో 277 మండలాల్లో సాధారణ వడగాళ్ల ప్రభావం ఉన్నప్పటికీ కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్పితే అనవసరంగా ఎవరు రాకూడదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి IVRS సందేశాల ద్వారా అయితే కనుక మెసేజ్లు అనేది పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ ఈ నెల 25 నుంచి కూడా రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయి. అదేవిధంగా రోహిణి కార్తె ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు, అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారెవరూ కూడా బయటికి రాకూడదు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎండ తీవ్రతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ లిక్విడ్ రూపంలో ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పాటించాలంటూ కూడా ఇటు వైద్య నిపుణులు సైతం కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఎండ తీవ్రత భానుడి బగబగలు అనేది కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే లిక్విడ్ లాంటివి తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అన్నటువంటి సూచనలు అయితే కనుక వైద్య నిపుణుల నుంచి కావచ్చు, అదేవిధంగా